హలో, ఈరోజు మండే నా లంచ్ ప్లేట్ అనమాట. బ్రౌన్ రైస్, వైట్ రైస్, క్యాబేజ్ ఇంకా ఎగ్ విత్ పొటాటో అనమాట. రెండు కలిపి ఫ్రై చేశాను. క్యారెట్, కీరా, బాయిల్డ్ ఎగ్. రైస్ తక్కువ, కూరలు ఎక్కువ అనమాట. కూరలు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. రైస్ తక్కువ. యాక్చువల్గా ఏదో ఒక రైసే ఉండేది. మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం వైట్ రైస్ వండాను అనమాట మా పాపకి. తను కొంచెం ఉంచేసి వెళ్ళింది, అందుకని అది కూడా యాడ్ చేసుకున్నా. అయినా రెండు కలిపినా కూడా కొంచెమే రైస్ ఉంది. ప్లేట్లో ఎలా కనిపిస్తుందో తెలియదు. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు కంపల్సరీ రైస్ తక్కువ, కూరలు ఎక్కువ తినాల్సిందే. కడుపు నిండదు, చాలదు అని అయితే అనుకోవద్దు. చాలా అంటే చాలా బాగా కడుపు నిండిద్ది. నేను డే మొత్తంలో ఒక్క పూటైనా రైస్ తినకపోతే నేను ఆ రోజల్లా ఫుడ్ తినలేదేమో అన్న ఫీలింగ్తో ఉంటాను. అలా అనుకునే వాళ్ళు కొంచెం రైస్ ఎక్కువ కూరతో తింటే అన్నం చక్కగా కడుపు నిండా తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. వెరైటీ కర్రీస్ పెట్టుకోండి, అన్నం తక్కువ పెట్టుకోండి, చక్కగా తినండి. కడుపు నిండుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. లాస్ట్లో పెరుగన్నం ఇవన్నీ కలిపేశాను. కూరలు నాకు అలా ఇష్టం అనమాట, అలా అంతా కలుపుకొని తినటం. మీలో ఎంతమంది ఇలా కలుపుకొని తింటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.